సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు E20 పెట్రోల్ వాడితే ఇంజన్ పాడైపోతుంది, మైలేజ్ పడిపోతుంది, బైక్ తుప్పు పట్టిపోతుందని ఒక్కటే భయపెడుతున్నారు. అసలు ఇందులో నిజమెంత? ఈ భయాలన్నింటికి మన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒకే ఒక్క డైలాగ్తో ఫుల్ స్టాప్ పెట్టేశారు. మీకు ఇథనాల్ కలిపినటువంటి పెట్రోల్ నచ్చలేదా? అయితే 100% ప్యూర్ పెట్రోల్ కొట్టించుకోండి, కాకపోతే జేబు ఖాళీ చేసుకోండి, ఎందుకంటే దానికి రేట్ డబుల్ ఉంటుంది. ఇది నితిన్ గడ్కరీ ఓపెన్గా పాస్ చేసిన స్టేట్మెంట్. అసలు E20 పెట్రోల్ వెనుకున్నటువంటి అసలు కథ ఏంటి? బ్రెజిల్ దేశం దీన్ని ఎలా సక్సెస్ చేయగలిగింది? ఐఐటి కాన్పూర్ సైంటిస్టులు చేసినటువంటి రీసెర్చ్ ఏం చెబుతోంది? మన రైతులకి దీనివల్ల ఎలాంటి లాభం జరుగుతోంది? ఈ వీడియోలో E20 పెట్రోల్ కంప్లీట్ జాతకాన్ని బద్దలు కొట్టబోతున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం మీ వాహనాలను రక్షించుకోవాలంటే ఏం చేయాలి ఈ వీడియోలో నేను చెప్తాను. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సూటిగా ఒక ప్రశ్న అడిగారు. సార్, E20 పెట్రోల్ వల్ల ఇంజన్లు పాడవుతున్నాయని జనాలు, కొంతమంది ఎక్స్పర్ట్స్ కంగారు పడుతున్నారు. మరి బంకుల్లో పాత వాహనాల కోసం E10 పెట్రోల్ కూడా ఆప్షన్గా ఉండొచ్చు కదా సార్ అని చెప్పి ఆ క్వశ్చన్ అడిగారు జర్నలిస్ట్. దానికి గడ్కరీ ఇచ్చినటువంటి ఆన్సర్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆయన ఏమన్నారంటే, ఇండియా ఆల్రెడీ 20% ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ దాదాపు సాధించేసింది. దేశంలో ఉన్నటువంటి ప్రతి పెట్రోల్ బంకులో E20 ఇప్పుడు అందుబాటులో ఉంది. అలాంటప్పుడు మళ్ళీ మీరు E10 ఫ్యూయల్ విడిగా పెట్టడం ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? ఒకవేళ ఎవరికైనా ఇథనాల్ మిక్స్డ్ పెట్రోల్ వాడడం ఇష్టం లేకపోతే వాళ్ళు హ్యాపీగా 100% ప్యూర్ పెట్రోల్ వాడుకోవచ్చు, కానీ దానికి వాళ్ళు అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇది నితిన్ గడ్కరీ ఇచ్చినటువంటి సమాధానం. చాయిస్ మీరే బాస్. పర్యావరణం కావాలా, ప్యూర్ పెట్రోల్ కావాలా? ప్యూర్ కావాలంటే జేబుకి చిల్లు పడక తప్పదిగా. మరి వేర్వేరు బంకుల్లో వేర్వేరు డిస్పెన్సరీలు పెట్టి ఇథనాల్ పర్సెంటేజ్ మార్చుకునే అవకాశం ఇస్తారా అంటే అది నా పరిధిలో లేదు, అది పెట్రోలియం మినిస్ట్రీ చూసుకుంటుంది అని ఆయన సైలెంట్గా సమాధానం ఇచ్చి క్లోజ్ చేసేశారు. ఇక E20 పెట్రోల్ వల్ల ఇంజన్ పాడైపోతుందని సోషల్ మీడియాలో ఏదైతే వార్త సంచలనంగా మారిందో దీనిపైన గడ్కరీ చాలా ఘాటుగా స్పందించారు. ఈ ప్రచారం అంతా పొలిటికల్లీ మోటివేటెడ్ అంటూ రాజకీయ ప్రేరేపితమైనటువంటి ప్రచారం అని ఆయన కొట్టిపారేశారు. గడ్కరీ మాటల్లోనే చెప్పాలంటే E20 వల్ల ఇంజన్లు దెబ్బతింటాయి అనేది కేవలం ఒక మిస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. E10 ప్రమాణాలకి అనుగుణంగా ఉన్నటువంటి ఏ వాహనమైనా సరే E20 ఇంధనాన్ని చాలా ఈజీగా వాడుకోవచ్చు. ఇప్పటివరకు మా మినిస్ట్రీకి ఒక్కటంటే ఒక్క కస్టమర్ కంప్లైంట్ కూడా రాలేదు. దేశంలో మారుతి సుజుకి లాంటి టాప్ ఆటోమొబైల్ కంపెనీలే స్వయంగా ప్రకటించాయి E20 వల్ల ఇంజన్లకు ఎలాంటి నష్టం జరగదని. పైగా వాళ్ళు వారంటీస్ కూడా ఇస్తూ ఉన్నారు. ఆయన ఇంటర్వ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా వేశారు జర్నలిస్టులు. మీ ఆఫీసుల్లో కార్లు, బైకులు వాడే వాళ్ళు 100 మంది ఉన్నారు కదా, వారిలో ఎంతమందికి ఈ సమస్య వచ్చింది? నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పి రిటర్న్లో గడ్కరీయే ఆ జర్నలిస్టులను క్వశ్చన్ చేశాడు. ఎవరికైనా సమస్య వస్తే మా మినిస్ట్రీకి లెటర్ రాయండి అని కూడా ఆయన జర్నలిస్టులకి ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు ఆ స్టేట్మెంట్లో. సరే, మరి సైన్స్ ఏం చెప్తోంది? సైంటిస్టులు ఏమన్నారంటే ఇక్కడే సీన్లోకి ఐఐటి కాన్పూర్ వచ్చేసింది. ఐఐటి కాన్పూర్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందినటువంటి ఒక రీసెర్చ్ మిషన్ జరిగింది. ఆయన ఒక స్టూడెంట్ రీసెర్చ్ స్కాలర్. సో ధ్రువరాజ్ కర్నా ఈ E20 ఇంధనం పైన ఒక భారీ రీసెర్చ్ చేసిండు. ఆయన తేల్చినటువంటి నిజాలు ఏంటో తెలుసా? ఇంజన్ డ్యూరబిలిటీ. E20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజన్లకి ఎలాంటి నష్టం వాటిల్లదు. చాలామంది భయపడుతున్నట్టుగా ఇంజన్ లోపల పార్ట్స్ తుప్పు పట్టడం కానీ లేదా సాంకేతిక సమస్యలు తలెత్తడానికి కానీ ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవు. ఇక మైలేజ్ సంబంధించిన అంశం, ఇక్కడే ఒక చిన్న లాజిక్ కూడా ఉంది. దీన్ని నితిన్ గడ్కరీ కూడా ఒప్పుకున్నారు. పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్కి క్యాలోరిఫిక్ వాల్యూ కొంచెం తక్కువగా ఉంటుంది. సరే, మరి సైన్స్ ఏం చెబుతోంది? సైంటిస్టులు ఏమంటున్నారంటే ఇక్కడే ఐఐటి కాన్పూర్ రంగంలోకి వచ్చింది. ఐఐటి కాన్పూర్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందినటువంటి ఒక రీసెర్చర్ ధ్రువరాజ్ కర్నా E20 ఇంధనం పైన ఒక భారీ రీసెర్చ్ చేశాడు. ఆయన తేల్చిన నిజాలు ఏంటో తెలుసా? ఫస్ట్లీ, ఇంజన్ డ్యూరబిలిటీ. E20 పెట్రోల్ వల్ల వాహనాలు ఇంజన్లకి ఎలాంటి నష్టం వాటిల్లదు. చాలామంది భయపడుతున్నట్లు ఇంజన్ లోపల పార్ట్స్ తుప్పు పట్టిపోవడం కానీ
లేదా సాంకేతిక సమస్యలు తలెత్తడానికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేవు. ఇది ఆయన మొదటి అంశం తేల్చింది. ఇక రెండవది మైలేజ్ సంబంధించిన అంశం. ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఉంది. దీన్ని నితిన్ గడ్కరీ కూడా ఒప్పుకున్నారు. పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్కు కలరిఫిక్ వాల్యూ కొంచెం తక్కువగా ఉంటుంది. దీనివల్ల థియరిటికల్ మైలేజీలో చాలా తగ్గుదల ఉండొచ్చు. కానీ ఐఐటి కాన్పూర్ రీసెర్చ్ ప్రకారంగా ప్రాక్టికల్గా చూస్తే పెద్దగా తేడా కూడా ఏం కనిపించలేదట. ఎందుకంటే మన మైలేజ్ అనేది కేవలం ఇంధనం మీద మాత్రమే ఆధారపడదు. అది మీరు బండిని ఎలా డ్రైవ్ చేస్తున్నారు, రోడ్ల కండిషన్స్ ఎలా ఉంటుంది, మీ బండి టైంకి సర్వీసింగ్ చేస్తున్నారా లేదా అనే అంశాలపై కూడా ఇది 90% ఆధారపడి ఉంటుంది. ఇక నితిన్ గడ్కరీ కూడా ఇదే చెప్పారు. మీరు ఢిల్లీ లేదా ముంబై లాంటి రద్దీ నగరాల్లో ట్రాఫిక్లో బండి నడిపితే మీరు బైక్ మైలేజీలో ఎలాంటి తేడా చూడలేరు. అదే ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవే లాంటి హైవేల పైన టాప్ స్పీడ్తో లాంగ్ డ్రైవ్లో దూసుకెళ్తే, అంటే అలాంటి స్పీడ్లో వెళ్ళినప్పుడు మాత్రమే చాలా స్వల్పంగా తేడా కనిపిస్తుంది. కానీ అది కూడా చాలా తక్కువ అన్నట్టుగా మాట్లాడారు ఆయన. అసలు గవర్నమెంట్ ఎందుకు పెట్రోల్తో ఇథనాల్ కలపాలని ఇంత పట్టుబడుతోంది? మరి అసలు దీని వెనుకున్నటువంటి ఒక మాస్టర్ ప్లాన్ ఏంటి డీటెయిల్గా చూద్దాం. సో ఇండియా ప్రతి ఏటా వేల కోట్ల ముడి చమురు దిగుమతి చేసుకోవడానికి వేరే దేశాలకి వెళ్తోంది. అయితే ఒకవేళ మన దేశీయంగా ఇథనాల్ తయారు చేస్తే ఆ డబ్బులన్నీ మన దేశంలోనే మిగులుతాయి. అరబ్ దేశాలు షేక్లని ధనవంతులని చేయడం కంటే కూడా మన దేశపు రైతుల జేబులు నింపడం మిలియన్ టైమ్స్ బెటర్ అని చెప్పి కేంద్ర మంత్రి చెప్పిన వివరాల ప్రకారంగా ఇథనాల్ అంటే కేవలం చెరుకు మాత్రమే కాదు. ఇప్పుడు టెక్నాలజీ మొత్తం మారిపోయింది. మొక్కజొన్న, ఇది ఇక్కడ బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మొక్కజొన్న ధరలు కనీస మద్దతు ధర అంతకంటే కూడా తక్కువగా పడిపోయినప్పుడు ఈ ఇథనాల్ కంపెనీలు మొక్కజొన్నను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచినాయి. ఇక వరిగడ్డి, పంజాబ్, హర్యానాలో ప్రతి ఏటా వరిగడ్డిని తగలబెట్టడం వల్ల ఢిల్లీలో ఊపిరాడనంత వాయు కాలుష్యం వస్తోంది. ఇప్పుడు ఆ వరిగడ్డిని పానీపట్ ఇథనాల్ ప్లాంట్కు తరలించి బయో ఇంధనంగా మారుస్తున్నారు. అంటే కాలుష్యం తగ్గుతుంది, రైతుకి ఆదాయం కూడా వస్తున్నది. ఇక వెదురు, అస్సాం లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో వెదురు నుండి ఇథనాల్ని తయారు చేసే ప్రాజెక్టులకి ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఇంటర్నేషనల్ విషయానికి వస్తే బ్రెజిల్ లాంటి దేశాలు గత కొన్ని దశాబ్దాలుగా ఇథనాల్ని విజయవంతంగా వాడుతున్నాయి. అక్కడ ఇంజన్లు బాగా నడుస్తున్నాయి కూడా. ఇండోనేషియా, థాయిలాండ్ ఈ దేశాల్లో కూడా ఇప్పుడు ఇదే బాటలో పయనిస్తూ ఉన్నాయి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ నడుస్తున్నప్పుడు విమర్శలు రాకుండా ఉంటాయా? కొందరు విమర్శకులు ఏమన్నారంటే నితిన్ గడ్కరీ ఫ్యామిలీకి షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అందుకే ఆయన ఇథనాల్ని ఇంతలా ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఆయన చెప్పిన మాట. దీనికి కేంద్ర మంత్రి నవ్వుతూ క్లారిటీ కూడా ఇచ్చేశారు ఆయన. ఈ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ నేను తెచ్చింది కాదు, అటల్ బిహారీ వాజ్పేయి హయాంలోనే ఇది స్టార్ట్ అయింది. మా ఫ్యామిలీకి షుగర్ ఫ్యాక్టరీ ఉన్న మాట నిజమే, కానీ అది నేను ఇథనాల్ గురించి మాట్లాడక ముందే ఉంది. ఇప్పుడు దాన్ని నా కొడుకులు చూసుకుంటున్నారు. పైగా దీని ధరలను క్యాబినెట్ డిసైడ్ చేస్తుంది, పెట్రోలియం మినిస్ట్రీ కంట్రోల్ చేస్తుంది. ఇందులో నా ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు. దేశం మొత్తం మీద ఉత్పత్తి అయ్యేటువంటి ఇథనాల్లో మా ఫ్యాక్టరీల వాటా కేవలం 0.5% మాత్రమే, అంతకంటే తక్కువ కూడా. పైగా ఆ కంపెనీలకి 1600 కోట్ల రూపాయల అప్పు కూడా ఉంది. సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయడం చాలా ఈజీ అని నితిన్ గడ్కరీ కౌంటర్ ఇచ్చారు. ఇదే టైంలో ఆయన మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు. కొన్ని ఫ్యూయల్ స్టేషన్లలో ఆల్రెడీ E85 ఇంధనాన్ని 85% ఇథనాల్ కలిపినటువంటి మిశ్రమాన్ని అందుబాటులోకి తెచ్చామని చెప్పి ఆయన చెప్తున్నారు. రాబోయే రోజుల్లో దాదాపుగా 6 ఆటోమొబైల్ కంపెనీలు ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలని లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నాయట. ఇక E85 ఇంధనం E20 కంటే చాలా ధర తక్కువ. ఇది మిడిల్ క్లాస్ జనాలకి చాలా బిగ్ రిలాక్సేషన్ ఇవ్వబోతోంది. ఫైనల్గా జనాల్లో ఉన్నటువంటి భయాల్ని పోగొట్టడానికి ఇండియన్ ఆయిల్, IOCL, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ఇలాంటి కంపెనీలు ప్రభుత్వ రంగ సంస్థల రంగంలోకి కూడా దిగాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో క్వాలిటీ చెక్ ముమ్మరం చేస్తున్నాయి. మీకు ఏ చిన్న అనుమానం వచ్చినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి భయపడకుండా నేరుగా బంకుల్లో లేదా కస్టమర్ కేర్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయమని వాళ్ళు కోరుతున్నారు. ఇది E20 పెట్రోల్ వెనకాలన్నటువంటి అసలు మ్యాటర్. ఇంజన్ పాడవుతుందనేది అబద్ధం. మైలేజీలో మార్పు అనేది మీ డ్రైవింగ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక ప్యూర్ పెట్రోల్ కావాలంటే భవిష్యత్తులో ఎక్కువ రేట్ పెట్టడానికి రెడీగా ఉండాలి. పుకారం నమ్మి బైక్ని ఇంట్లో పెట్టకండి, హ్యాపీగా ట్యాంక్ ఫుల్ చేసుకోండి అని చెప్పి నితిన్ గడ్కరీ అంటున్నారు. లాంగ్ రైడ్కి కూడా వెళ్ళి రండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే ఆర్ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.